అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయని. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు, స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు చేసి నిత్యం మీ నామస్మరణతో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించని వారికి, అలాగే ఎవ్వరికి ఏ దానం కూడా చేయని వారికి సుఖాలను ఇస్తున్నారు అని శ్రీ మహావిష్ణువుని ఓ భక్తుడు అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు అని చెప్పాడు. అప్పుడు స్వామి నారదునితో ఇలా అన్నాడు, నారద, మనమిద్దరం మానవ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. అప్పుడు నారదుడు సరేనన్నాడు. శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు మానవ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపించింది. వారు అందులోకి వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తితో ఇలా అన్నారు, స్వామి, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ భవంతిలో నుండి యజమాని బయటికి వచ్చి ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు మానవ రూపంలో ఉన్న స్వామివారు ఇలా అంటారు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగగా దానికి సేటు, మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా? ఇవ్వండి అని అడుగుతున్నారు, ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళండి అని అంటాడు. అయ్యా, మేము యాచకులం, భిక్షం అడుగుతున్నాము, దయచేసి మాకు కొంచెం సహాయం చేయండి అని మళ్ళీ అడుగుతారు. అప్పుడు సేటుకి కోపం వచ్చి, ఇప్పుడే చెప్పాను కదా, నా దగ్గర ఏమీ లేదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని వారిని బయటకు తోసేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని బయటకు తీసుకొచ్చి, స్వామి, ఆ సేటు మనల్ని ఇంత అవమానించాడు, అయినా కూడా మీరు అతన్ని ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని నారదుడు స్వామిని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపదలు పెరగాలి అని సేటుకు వరాన్నిచ్చాడు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని, స్వామి, ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు, అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలని అంటారేంటి స్వామి అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా దానికి స్వామివారు, చెప్తాను పద నారద అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. అలా వారు ముందుకు వెళుతుండగా ఓ పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. అక్కడికి వెళ్ళి, మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు చాలా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా అని ఇద్దరు అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆ ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోండి అని చెప్పి వారికి తాగమని ఆ పాలను తీసుకువచ్చి ఇస్తుంది. అప్పుడు నారదుల వారు స్వామివారితో ఇలా అంటారు, ఎంత మంచి తల్లి, మనకి ఆసనం వేసి మరీ కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలి తీర్చాలి అనుకుంది, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి స్వామి అని శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు స్వామి తన 2 చేతులతో ఆ ఆవు చనిపోవాలని దీవించాడు. అప్పుడు నారదుడు అంటున్నాడు, ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం వృద్ధి చెందాలని దీవించారు, ఈ తల్లి తన దగ్గరున్న ఒక్క ఆవు పాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆ ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద, నువ్వు నా లీలలను అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు. స్వామి, మీ లీలలేంటో నాకైతే అర్థం కావడం లేదు, మీరే చెప్పండి అని స్వామి వారిని అడుగుతాడు నారదుడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు,
ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది. నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమను పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆమె నన్ను చేరే సమయం త్వరలోనే ఉంది. కానీ ఆమె చనిపోయే సమయంలో ఆ ఆవు గురించే బాధపడుతుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని. ఆ ఆవు గురించి ఆలోచిస్తున్న ఆవిడ చనిపోయాక భగవంతుని వద్దకు రాలేదు. ఆమె నన్ను చేరుకోలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని శ్రీ మహావిష్ణువు అంటాడు. దానికి నారదుల వారు, సరే స్వామి, ఇదైతే నాకు అర్థమైంది. మరి ఆ సేటుకు ఎందుకంత ధనం రావాలని వరమిచ్చారు అని అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది. అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వాదమిచ్చాను. అతను భవిష్యత్తులో బాగా సంపాదించి ఆ ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, ఆ డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక కూడా అతని ఆత్మ అతని సంపద దగ్గరే తిరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చే జన్మలో కూడా అతను పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. ఆ జన్మలో కూడా సంపద మీద ప్రీతితో అతని ఆత్మ తన సంపద చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరుకోలేడు అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్తాడు. అందుకే ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు అని అంటాడు విష్ణుమూర్తి. ఇదంతా విన్న నారద మహర్షి, మీ లీలలు ఎవ్వరికీ అర్థం కావు స్వామి అనుకుంటాడు మనస్సులో. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాం, కానీ మన భవిష్యత్ అనేది భగవంతునికే తెలుస్తుంది. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగడం వలన మనకు ఎంత కష్టం వచ్చినా సరే ఆ భగవంతుణ్ణి మనసారా భక్తితో ఆరాధిస్తే ఎప్పటికీ మన వెంటే భగవంతుడు ఉంటాడు. మనకు ఎప్పుడు ఏ సమయంలో ఏమివ్వాలనేది ఆయనే నిర్ణయిస్తాడు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.